గోదావరి జిల్లా విలీన మండలాల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. గోదావరి సంగమ నదులు వరద నీటితో పొంగి పొర్లడంతో పలు గ్రామాల్లో జనజీవనం స్తంభించిపోయింది. విఆర్పురం, కూనవరం మండలాల్లోని చాలా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద నీరు గ్రామాల్లోకి వచ్చేయడంతో ఏం చేయాలో తెలియక జనం ఇళ్లు వాకిళ్లు వదిలేసి ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. విలీన మండలాల్లోని గ్రామాలను కలిపే మెయిన్ రోడ్లన్నీ నీళ్లలో నానుతూ ఉండడంతో ఎక్కడి జనం అక్కడే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పైన వర్షపు నీరు, కింద నుంచి వరద నీళ్లు ఒక్కసారిగా గ్రామాల్లోకి వచ్చేశాయి. దాంతో ఆయా గ్రామాల ప్రజలు తట్టాబుట్టా సర్దుకుని పిల్లా పాపలతో ఊళ్లు ఖాళీ చేస్తున్నారు. భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం 52 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో వరద ఉధృతి తీవ్రస్థాయిలో ఉంది. ముంపు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడంలో 2 ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. భూపాల్, ఓవర్ టు యూ. భద్రాచలం వద్ద గోదావరి అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి, 52 అడుగుల వద్ద నిలకడగా కొనసాగుతున్న పరిస్థితి. అయితే గోదావరి నిలకడగా ఉంది, తగ్గుముఖం పట్టే ఉన్న పరిస్థితి అని అధికారులు చెప్తున్నారు. మరోవైపున గోదావరి 52 అడుగులకు చేరి నిలకడగా అటు దోబుచ్చులాడుతున్న పరిస్థితి కొనసాగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో భద్రాచలం పరివాహక ప్రాంతంలో ఇటు 2 రాష్ట్రాల మధ్యలో ఇప్పుడు ఈ భద్రాచలం పరివాహక ప్రాంతం ఉంది. భద్రాచలం నియోజకవర్గం కూడా అటు తూర్పు గోదావరి, ఇటు ఖమ్మం జిల్లా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఉండగా అదేవిధంగా కింద ఉన్న అశురాపేట నియోజకవర్గాల్లో కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా కొన్ని ముంపు ప్రాంతాలు ఉన్నాయి. అయితే గతంలో కంటే ముందుగా అంటే గోదావరి వరదలు ముందు వచ్చినప్పటికీ అధికార యంత్రాంగం మాత్రం స్పందన మాత్రం శూన్యంగా కనిపించింది. ఇప్పటి వరకు 52 అడుగులు వచ్చినప్పటికీ ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో అధికార యంత్రాంగం అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అధికార యంత్రాంగం మాత్రం గ్రామాలకు వెళ్లి పరిశీలన చేసిన పరిస్థితి లేదు. అదేవిధంగా గ్రామాల్లో ఏం జరుగుతుందని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన పరిస్థితి లేదు. ఇప్పటి వరకు గోదావరికి సంబంధించి ఫ్లడ్ కమిటీల సమావేశం కూడా తూతూ మంత్రంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి నిర్వహించాయి కానీ ఎటువంటి పరిస్థితి అంటే దాదాపుగా ప్రణాళికాబద్ధంగా చేయని పరిస్థితి. మరోవైపున భద్రాచలం పట్టణంలో ఉన్న స్లూయిస్ దాదాపు మనం ఈ గోదావరి బ్రిడ్జి పక్కనే ఉన్న స్లూయిస్లోనే ఇది ప్రతి సంవత్సరం వరదలు వచ్చినాయంటే లీక్ అవుతూనే ఉంది. దీన్ని సరిచేయడం కోసం ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేసిన పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా ఈ స్లూయిస్ లీక్ కావడంతో ఇక్కడ దాదాపుగా కొత్త కాలనీగా ఉన్న 50 ఇండ్లకు చుట్టూ నీళ్లు వచ్చాయి. అయితే ఈ నీళ్లు వచ్చిన పరిస్థితిలో వాళ్ళకి ఏదో ప్రాథమికంగా ఒక పునరావాస కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ అది ఫుల్ ఫ్లెడ్జ్గా లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇక్కడ ప్రాంతవాసులు ఆందోళన చేయడంతో ఎమ్మెల్యే సున్నం రాజయ్య గారు కూడా ఈ ప్రాంతానికి వచ్చి మొత్తం కూడా అధికారులను పిలిపించి సమస్య పరిష్కారం కోసం కృషి చేశారు. మీరు చెప్పండి, ఈ గోదావరి వరదకు సంబంధించి వచ్చిన క్రమంలో ఈ స్లూయిస్ లీక్ అవుతున్న సందర్భంలో అధికారులు తీసుకున్న చర్యలు ఏంది? మీరు వాళ్ళని ఏ విధంగా ఎటువంటి చర్యలని ఆదేశిస్తున్నారు? ముఖ్యంగా ప్రభుత్వానికి కానీ అధికార యంత్రాంగాన్ని ముందు చూపు లేదు. ఇది 15 సంవత్సరాల నుంచి నిరంతర ప్రక్రియ. ఇక్కడ చిన్న వరద వచ్చినా ఈ కాలనీ ముంచెత్తే పరిస్థితి. స్లూయిస్ నివారణకు, స్లూయిస్లో నీరు రాకుండా ఉండడానికి అక్కడ మోటార్లు సకాలం లేవు. చిన్న మోటార్లు 3 HP 5 HP మోటార్ పెట్టే, హార్స్ పవర్స్ మోటార్స్ కన్నా పెద్ద మోటార్లు కానీ పెడితే అది అవుద్ది. దానివల్ల అక్కడ మొన్ననే అధికారులు కూడా చెప్పాను, సహాయ చర్యలు మాత్రం అంత స్పీడ్గా లేవు. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆనాడు గట్టి ఒత్తిడి తీసుకొచ్చి ఉండేది, కానీ ఇప్పుడు చాలా నెమ్మదిగా ఉన్నాయి. రాత్రి నుంచి కరెంటు కానీ నీళ్లు కానీ భోజనం కానీ ఇవ్వటంలో కొంత ఆలస్యం జరిగింది. ఇప్పటికి వెంటనే చేరని అధికారులు చెప్పిన అధికారులు కూడా వెంటనే సత్వర చర్యలు తీసుకుని వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వరదలు వచ్చిన ప్రతిసారి మాకు ఇదే బాధ అండి. ఈ వరదలు ప్రతిసారి వస్తూ ఉంటాయి, అధికారులు వస్తారు, చూస్తారు, వెళ్తారు, ఇదే. కానీ మాకు శాశ్వత పరిష్కారం కావాలి, ప్రస్తుత పరిష్కారం కాదు. ప్రస్తుత పరిష్కారం ఏదో మాకు అన్నం పెడుతున్నారు, తింటున్నాం, మేము ఉంటున్నాం, అమ్మ అక్కడ చదువుకోండి అక్కడ చదువుకోండి అని కాదు. పెద్ద మోటార్లు పెట్టి నీళ్లు అవతలకు పోయే విధంగా అధికారులు ఖచ్చితంగా తక్షణ చర్య తీసుకొని ఇప్పటికైనా పెద్ద మోటార్ పెట్టి దాన్ని నీళ్ళు అవతలకు పంపితే ఇంత ప్రాబ్లం అసలు రానేది జనాలకి. గోదావరి వచ్చినప్పుడు ఒక ఇబ్బంది, తీసినాక 10 రోజుల్లో 2 రోజులు వెళ్ళిపోమంటారు. మరీ ఇబ్బంది, బట్టి నీళ్ళు పాములు గీములు జర్లు గిర్లు వచ్చి చాలా నరకం. చంటి పిల్లలతో కరెంట్ లేక ఉన్న కరెంట్ తీసేయడం వల్ల, షార్టేజ్ అవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. చెత్త పెరిగిపోయి చాలా ఇబ్బంది ఉంది. మాకైతే పునరావాస కేంద్రాలు లేవు. ఇక్కడ ఉన్న 48 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ ఒక దాంట్లో 20 మంది ఉండాలంటే ఈ బిల్డింగ్లు ఏముంటాయి అని బాధపడుతున్నాం. అసలు బురదకి పురుగు పూసి రాత్రి అయితే 7 నెలలు పవన్ తాస్తాం. అక్కడ చివరి లైట్ లేదు. లైట్ లేకుండా ఇబ్బంది పడి నేను కొంచెం అయితే అడిగేద్దు. నేను అలా చంటిపిల్లలు తిరుగుతూ ఉంటారు. నైట్ అర్ధరాత్రి వాటర్ ఎక్కువ అయిపోతే రావడం కూడా ఇబ్బంది ఉంది. చీకట్లో ఉంది, సామాన్ మోసుకోవాలని చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు 10 సంవత్సరాలు పడుతున్న నరకం ఈ నరకం. ఇది ఇక్కడ పరిస్థితి. దాదాపుగా చూస్తే మనం
రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 52 అడుగులు గోదావరి నీటిమట్టం వచ్చినప్పటికీ ఈ గోదావరి నీటిమట్టం 52 అడుగుల వరకు చేరుకున్నప్పటికీ సత్వర చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందినట్టు కనపడుతుంది. ప్రధానంగా ఇట్లాంటి స్లూయిస్ లీక్ కావడం ఇక్కడ భద్రాచలంలో ఇదేం కొత్త ఏం కాదు. భద్రాచలంలో ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న వ్యవహారం. అదేవిధంగా భద్రాచలంతో పాటు ముంపు గ్రామాలు అనేక గ్రామాలు ఉన్నాయి. ఇటు భద్రాచలం నుంచి 5 కిలోమీటర్లు దాటితే ఎటువైపు రవాణా సౌకర్యాలు లేదు. అనేక గ్రామాలకి నీరు చుట్టూ చేరుతున్నప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదని పరిస్థితి. ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గోదావరి వరదల్లో ఈసారి చాలా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించినట్లుగా ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ప్రజలు కూడా రోడ్డెక్కి ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ భూపాల్.